అయితే మనకి అలాట్మెంట్ ఆర్డర్లో ఫీ టు బీ పేడ్ 800 కాకుండా ఎక్కువ ఉందో వాళ్ళు ఎవరైతే అంటే నాన్ లోకల్స్కి ఎక్కువనే ఉంటుంది. ఈ ఇన్కమ్ లేని వాళ్ళు, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వేరే స్టేట్ వాళ్ళందరికీ ఆడ కోర్స్ ఫీజు మొత్తం కట్టమంటుంది, కట్టాలి. కానీ అన్న నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, లేటెస్ట్ ఇన్కమ్ ఉంది 2025, నేను తెలంగాణ లోకల్ అని అనుకున్న వాళ్ళు అక్కడ ఫీ టు బీ పేడ్ 800 కాకుండా కోర్స్ ఫీజు మొత్తం కట్టమంటే మీరు ఇన్కమ్ అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ సిపికెట్ వెబ్సైట్లో ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది. ఆ ఈమెయిల్ సపోర్ట్లో మెయిల్ పెట్టండి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయమని. ఇంకొకటి ఏంటంటే tgcpgate2025@gmail.com tgcpgate2025@gmail.comకి మెయిల్ పెట్టండి. ఆ మెయిల్లో మీ అలాట్మెంట్ ఆర్డర్ అటాచ్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. అవి రెండు మెయిల్ పెట్టి అప్డేట్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ అని పెడితే October 8 లాస్ట్ డేట్ ఉంది కదా, అప్పటి వరకు అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? అప్డేట్ అయిపోతే మీకు ఫీ టు బీ పేడ్ 800 చూపిస్తుంది. తెలంగాణ లోకల్కి స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి ఫీ టు బీ పేడ్ 800 చూపిస్తుంది. ఒకవేళ చూపించకపోతే మీరు ఇన్కమ్ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ చక్కగా లేకనో, పాత ఇన్కమ్ పెట్టో, లేదా అది చేసో ఇది చేసో కొంతమందికి ఇన్కమ్ ఉన్నా కూడా అక్కడ అప్డేట్ కాక ఫీ టు బీ పేడ్ మొత్తం కట్టమంటుంది అలాట్మెంట్ ఆర్డర్లో. మనం మొత్తం కట్టాల్సిన అవసరం లేదండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు తెలంగాణ లోకల్స్ మీరు అప్డేట్ చేసుకుంటే ఇన్కమ్ని వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఓకే, ఈమెయిల్ సపోర్ట్లో మెయిల్ పెట్టండి అండ్ tgcpgate2025@gmail.comకి మెయిల్ పెట్టండి. వాళ్ళు చూసుకొని కన్వీనర్ సార్ కానీ మన సిపిగేట్ హెల్ప్ డెస్క్ కానీ చూసుకొని వాళ్ళు అప్డేట్ చేస్తారు మీ ఇన్కమ్ అయిపోతుంది అన్నట్టు. లేదంటే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది కదా, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళని మీకు తెలిసిన వాళ్ళు ఉంటే హైదరాబాద్లో పంపండి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్, అలాట్మెంట్ ఆర్డర్ జిరాక్స్ తీసుకుపోయి అక్కడ సిపిగేట్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు అప్డేట్ చేసేస్తారు ఇన్కమ్. ఓకే, ఇది ప్రాసెస్. అప్డేట్ చేసుకున్న తర్వాత కట్టండి 800. ఫీ టు బీ పేడ్ 800 చూపిస్తుంది. 800 కడితే మీ సీటు ఆన్లైన్లో కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత పోయి జాయిన్ అవుతారా, సెకండ్ పేజ్ పెట్టుకుంటారా, మీ ఇష్టం అది. ఓకే.